ఆయన పద్మశ్రీకి ముందు డాక్టరేట్ రావటం, నిజంగా ఈ అవకాశం వచ్చి నన్ను ఇలా ఆయన గురించి చెప్పడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి ఎన్నో ఒక ఉదాత్తమైన పాత్రలు, ఎన్నో పాత్రలు చేసి ఎన్నో మంచి సినిమాలు నిర్మించిన గిరిబాబు గారుకి ఈ డాక్టరేట్ రావడం చాలా హ్యాపీ. ఆయన్ని ఈ రోజున ఆయనకి డాక్టరేట్ వచ్చిందని తెలియజేయడం కోసం పిలుస్తున్నది ఇది. తర్వాత ఆయనకి పెద్ద ఎత్తున సన్మానం ప్లాన్ చేశాడు మన రఘుబాబు. వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ, USA. ఈ యూనివర్సిటీ నుంచి మా బాబాయ్కి డాక్టరేట్ రావటం చాలా ఆనందంగా ఉంది. దగ్గర దగ్గర 35 సంవత్సరాల నుంచి 38 ఇయర్స్ 40 ఇయర్స్ 40 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి నటుడుగా కాకుండా రచయితగా, దర్శకులుగా, నిర్మాతగా అనేక మంది టెక్నీషియన్స్కి ఆయన చేసిన సహాయం మద్రాసులో మాకు తెలుసు. మేము ముద్దుగా 25 ఏళ్ళ నుంచి బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చిన టెక్నీషియన్స్ కానీ, ఏ చిన్న ఆర్టిస్ట్కి కానీ ఆయన ముందుండి, ఆయన పబ్లిసిటీకి దూరంగా ఉండేవారు. జనరల్గా ఎవరికి ఏం చేసినా పబ్లిసిటీ ఇచ్చుకోవటం లేకపోతే ఇది అనేది ఆయనకు అలవాట్లేదు. కానీ కష్టం వస్తే మాత్రం ఆయన ముందుండి మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది అని ఎంతోమంది ఆర్ట్ డైరెక్టర్లకి చేసిన సహాయం నాకు తెలుసు. మాకు కూడా ఫోన్ చేసి, చూడు ప్రసాద్, ఆయన పెద్ద టెక్నీషియను, ఈరోజు ప్రాబ్లంలో ఉన్నాడు, మనం ఏదో ఒకటి చేద్దాం అని ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి ఆయన. మహా మనిషి. ఆయన గురించి ఎంత చెప్పినా అంటే, ఎందుకంటే నాకు బాగా ఇంటిమసీ, బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటాను. అటువంటి ఆయనకి ఈరోజు ఈ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో మీతో పంచుకోవడానికి వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికోసం మేము ట్రై చేయలేదు, అంటే నా గొప్పతనం వల్ల వచ్చిందని చెప్పడం కాదు ఉద్దేశం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగారు, అడిగిన తర్వాత మేము బయోడేటా పంపించడం జరిగింది. ఇమీడియట్గా స్క్రూటినీ చేసి, సార్ మీకు డాక్టరేట్ ఇస్తున్నామని చెప్పి మన 14th వాళ్ళు వచ్చి వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ, USA వాళ్ళు కొంచెం ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ అని చెప్పారు. తర్వాత కూడా ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, తర్వాత తెలిసిన వాళ్ళు కూడా మంచి డాక్టరేట్ అని చెప్పడం జరిగింది. మన 14th కంట్రీ క్లబ్లో ప్రదానం జరిగింది. ఆ తర్వాత నిన్న 18th మన సీఎం గారి దగ్గర నుంచి అభినందన పత్రం, అంటే అప్రిషియేషన్ లెటరు చేయడం కోసం మొన్న అక్కడ 18th ఆ కార్యక్రమం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు మరి బయట చెప్పలేదు. కొంతమంది ఆర్పీకి తెలిసింది తప్ప సోషల్ సర్వీస్ అని కూడా వాళ్ళు పెట్టారు. దాంట్లో సోషల్ సర్వీస్ అంటే నేను అంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి నేను సోషల్ సర్వీస్ అంత చేయలేదు. బట్ చేసేది అంటే నేను నా ఊరిని మర్చిపోకుండా పల్లెటూరిని ఈ 40 సంవత్సరాల నుంచి నా షూటింగ్లు ఉన్నా ఏమున్నా నేను సమ్మర్ రిసార్ట్ నాకు రాజోత్తర గ్రామమే నా విలేజ్. నేను ఊటీ కానీ కొడైకెనాల్ కానీ ఇంకో చోట కానీ నా ఫ్యామిలీతో పోయి అలవాటు లేదు. ఎన్ని ఎండలున్నా 50 సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్న నా ఫ్యామిలీతో నేను ఇప్పుడు రావుతూనే నాకు ఊటీగా భావించేవాడిని, ఇప్పటికీ అప్పటికి కూడా. అందువల్ల ఆ గ్రామంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని ఎలా తీర్చాలా, ఎలా వాటిని సర్దాలని చెప్పి కొన్ని విషయాలు చేసిన మాట వాస్తవం. అది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి పెట్టాం. ఆ తర్వాత టెంపుల్స్, అంటే డిలాబరేటెడ్ టెంపుల్స్, కొన్ని శిథిలావస్థలో ఉన్న టెంపుల్స్ని వాటిని బాగు చేయడం కోసం ఆ డెవలప్మెంట్ కమిటీ, టెంపుల్స్ డెవలప్మెంట్ కమిటీ అది ఒకటి స్థాపించాం. కాకుండా సినిమాలో ప్రవేశించే ముందు నేను నాటక సమాజం ఒకటి పెట్టి కొన్ని నాటకాలు రాయించాను, కొన్ని రాసిన నాటకాలు వేశాను. నేనే డైరెక్ట్ చేస్తూ ఆ సినిమాలు వ్యామోహం కొత్త మనసులో ఉంది కాబట్టి ఆ కృషి ద్వారా నేను నాటక సమాజం కూడా స్థాపించి ఊళ్ళో నాటకాలు వేస్తూ తర్వాత సినిమా కోసం ప్రయత్నించాను. నేను ఊళ్ళో చేసిందంటే ఇవే చిన్న చిన్న కార్యక్రమాలు. మా ఊళ్ళో చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, NRS ఉన్నారు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే నేను పెట్టిన డెవలప్మెంట్ కమిటీ అంటే బాగా నచ్చి వాళ్ళందరూ తలకు చేసి ఎన్ని లక్షలు కావాలన్నా ఇమీడియట్గా వాళ్ళు సందాల దోపూర్వకంగా డొనేషన్స్ ఇచ్చి డెవలప్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నించారు. ఓ చిన్న విషయం చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మా ఊళ్ళో ఒక టర్ఫ్ పిచ్ తోటి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాం, ఒక 6 ఎకరాల భూమితోటి. చుట్టూ కాంపౌండ్ వారు, టర్ఫ్ పిచ్, ఒక పెద్ద పెవిలియన్. ఇటీవల రామనాయుడు గారు ఒక 5 లక్షలు ఇచ్చారు, పరమలక్ష్మి గారు నేను అడిగితే ఒక 5 లక్షలు ఇచ్చారు, JD శ్రీరంగ్ గారు ఒక 4 లక్షలు ఇచ్చారు. పైన ఇంకోటి వేశాం.
గత 20 సంవత్సరాల నుంచి మేము మా ఊళ్ళో ఇది క్రమం తప్పకుండా నేషనల్ వైడ్గా ఇప్పుడు స్టార్ట్ చేసాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు టీమ్స్ కూడా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పాల్గొంటూ చాలామంది మన నేషనల్ టీంలో ఆడేవాళ్ళు మా గ్రౌండ్లో ఆడిన వాళ్ళే చాలామంది. ఇప్పుడు అండర్-17, అండర్-19 కూడా సెలక్షన్స్ కూడా మా ఊళ్ళో జరుగుతున్నాయి. రేపు రంజీ ట్రాఫీ కూడా మా ఊళ్ళో జరిగినా కూడా ఆశ్చర్యపోవడం లేదు. అది ఆనందదాయక విషయం. సీసీ రోడ్లు కానీ, టెంపుల్స్ కానీ, కళ్యాణ మండపం కానీ ఇటువంటివి వాటిని వృద్ధి చేయడానికి అందరి సహకారం, మా ఒక్కరిది కాదు, మా ఊళ్ళో ఉన్న అందరి సహకారంతో చేసిన సర్వీసే ఆ సోషల్ సర్వీస్ తప్ప మేము ఒక్కరిని చేసేది కాదు. సరే, సినిమాలకు వస్తే ఎక్కువసేపు మాట్లాడడం కాదు. సినిమాలకు వస్తే ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను స్వయం కృషితో వచ్చాను, చాలామంది స్వయం కృషితో వచ్చిన వాళ్ళే. బట్ నా గాడ్ ఫాదర్ లేడు. గాడ్ ఫాదర్ ఉంటే ఇంకొక రంగం ఉండేదేమో నా పరిస్థితి. బట్ నో గాడ్ ఫాదర్ ఇస్ దేర్. ఏదో నా వంతు కృషి, నేను విలన్గా స్టార్ట్ అయ్యాను. విలన్ నుంచి హీరోగా బయటపడాలంటే సాధ్యమైన విషయం కాదు అది. ఆ తర్వాత సినిమాలు తీశాను, నా సినిమాలో హీరో వేసుకుంటున్నాను, అప్పుడు పేరు వచ్చేది. పక్కన 10 సినిమాలు ఆడుతుంటే విలన్గా, అట్నుంచి బయటకు రావడం లేదు. ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ సినిమాలు తీస్తూ నా కథలు నేను రాసుకుంటూ నా సినిమాలు నేను చేసుకుంటూ ఇలా నేనుగో ఈ నిర్మాతల్లో ఒకటిగా నెట్టుకుంటూ వస్తున్నాను. మంచి సినిమాలు పని చేశాను. అన్నీ 100 సినిమాలు తీస్తే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కదా, ఎవడైనా ఉన్నాడు. అందువల్ల మంచి మంచి సినిమాలు తీశారు, ఇప్పటికి పేరున్న సినిమాలు తీశారని నాకు కూడా ఓ పేరు వచ్చింది. అవి కాకుండా నేను స్వర్ణయుగంలో ఉన్న రామారావు గారు, నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, రంగారావు గారు, జగ్గయ్య గారు, కాంతారావు గారు, రేలంగ్ గారు, రమణారెడ్డి గారు, వీళ్ళందరితో నటించే అంజలిదేవి గారు, జమున గారు, కన్నాం గారు, వీళ్ళందరితో నటించే భాగ్యం నాకు కలిగింది. అది నాకు పెద్ద అచీవ్మెంట్. వాళ్ళతో నేను కలిసి నటించడం అనేది నా జన్మకి తృప్తించిన పెద్ద కోరిక. ఆ కోరిక తీరింది. కాకుండా అలాంటి మహామహా సీనియర్ మోస్ట్ హీరోయిన్స్తో కూడా నేను హస్బెండ్గా వేసిన, సావిత్రి గారితో హస్బెండ్ వేశాను, జమున గారితో హస్బెండ్ వేశాను. ఆ తర్వాత వచ్చిన నాకంటే పెద్ద చంద్రకళ కావచ్చు, భారతి కావచ్చు, వాళ్ళతో వేశాను. తర్వాత వచ్చిన జయప్రదలు, తర్వాత వచ్చిన ప్రభలు, కవితలు ఇలా తగ్గిస్తున్నాం. ఆ తర్వాత ముసలోడు అయ్యాం, ఫాదర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడున్న హీరోస్ అందరికీ ఫాదర్ క్యారెక్టర్ కూడా వేసాం. కాకుండా నా అచీవ్మెంటు నా సినిమా నేనే రాసుకుంటాను, నేనే తీసుకుంటాను. కాకుండా నేను సినిమాలు చేశాను కాబట్టి ఏదో కొద్దిగా గొప్ప నటన నాలో ఉంది, వీడు పనికి వస్తాడు, చెడగొట్టాడు అనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ చిత్ర పరిశ్రమలో ఈ 40 సంవత్సరాలు నన్ను ఆదరించారు కాబట్టి నేను పనికి వస్తాను. కాబట్టి ఈ యూనివర్సిటీ వాడు రికమెండేషన్ చేసి ఇదిగో ఇది ఇద్దాం, ఇది డాక్టరేట్ అని ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అందువల్ల వాళ్ళకి కూడా నేను అభినందనలు చెప్పుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు. ఆయన 102 సంవత్సరాలు. మన నాగేశ్వరరావు గారు ఆయన జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఆయనకు చివరి రోజున సన్మానం చేసి స్వర్ణ కంకణం ఇచ్చారు. తొలి రోజున నాకు సన్మానం చేశారు. నాకు సన్మానం చేస్తూ మా నాన్నకి ఎందుకు నుంచి కూడా అన్నారు, మా నాన్న చేయండి అని చెప్పి. కాదు, నీకు కూడా చేస్తున్నా, నాకు కూడా చేశారు. ఓ మహానుభావుడు జన్మదిన సందర్భంగా తండ్రి కొడుకును ఇద్దరం ఒకే వేదిక మీద ఆ సందర్భంగా ఇద్దరం సన్మానం చేసుకుని ఆయన చేతుల మీదుగా ఇద్దరికి స్వర్ణ కంకణం అర్పించారు. అది జీవితానికి నాకు పెద్ద ఆనంద విషయం, మర్చిపోలేని విషయం. అందుకు చాలా ఆనందిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు డాక్టరేట్ నాన్నగారికి రావడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ, USA, న్యూజెర్సీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చింది సినిమా అండ్ సోషల్ సర్వీస్. సినిమా అండ్ సోషల్ సర్వీస్ రెండు కలిపి ఇచ్చారు. సినిమా అనేది మీ అందరికి తెలిసిందే, నాన్నగారు చెప్పారు. 38 సంవత్సరాల నుంచి 73 నుంచి ఇప్పటి వరకు 550 చిత్రాల పైన హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని పాత్రలు పోషించారు. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ప్రొడ్యూసర్గా సంస్థ నెలకొల్పి 8 సినిమాల దాకా ప్రొడ్యూస్ చేశారు. అలాగే డైరెక్ట్ చేశారు, ఎడిటింగ్ చేశారు. ఇవన్నీ మనం బయోడేటాలో వాళ్ళు పంపించడం జరిగిందనమాట సినిమా సంబంధించి. అలాగే ఇప్పుడు నాన్నగారు చెప్పిన ఊర్లో సేవా కార్యక్రమాలు, ఊర్లో రావినూతులైన గ్రామంలో ఉన్న మా ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఆ ఊర్లో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడం కోసం నాన్నగారు, గిరిబాబు గారు 1.5 acre ల్యాండు, సొంతం ల్యాండు టీటీడీ కళ్యాణ మండపంకి ఇచ్చారు. అందులోనే టీటీడీ కళ్యాణ మండపం కట్టారు. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా డాక్టర్ డి రామానాయుడు గారి దగ్గర నుంచి, అలాగే క్రికెట్ స్టేడియము
ఇండోర్ స్టేడియం, ఐ మీన్ క్రికెట్ ఓపెన్ స్టేడియము, పెవిలియన్ స్టేడియము, అలాగే ఇంకా బిల్డింగ్స్ లోపల కడుతున్నారు అనమాట. ఇది షటిల్ ఆడటానికి, తర్వాత ఇంకా కొంచెం స్పేషియస్గా ఆడటానికి. ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ వైడ్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎంపీ ఫండ్స్ జేడి సెల్వం గారు, అనబాక లక్ష్మి గారు వారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది, ఇచ్చారు వారు. అలాగే ఇంకా ఫర్దర్ కన్స్ట్రక్షన్ కూడా కొంతమంది హామీ ఇచ్చారనమాట. అలా ఊరి డెవలప్మెంట్ గురించి సీసీ రోడ్స్, అలాగే మా నాయనమ్మ లేట్ అంటే ఆవిడ లేరు, ఆవిడ పేరు మీద ఎర్ర నాగరత్నమ్మ అనే ఆవిడ పేరు మీద బస్ షెల్టర్ నిర్మించాము. సో ఇవన్నీ కూడాను ప్రొఫైల్ కింద చేసి సినిమా అండ్ సోషల్ వర్క్ చేసిన నాన్నగారికి మొత్తం అన్నీ కూడా బయోడేటా పంపించడం జరిగింది వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ వాళ్ళకి. వాటన్నిటిని వీళ్ళు పరిశీలించి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ 14th రోజు వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తనీషా గారు, ఢిల్లీ చైర్మన్ ఆఫ్ వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ ఆయన వాళ్ళ ఆధ్వర్యంలో డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అలాగే అభినందనం అనేది గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మొన్న 18th ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఆ చిన్న ల్యాబ్స్ వల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డాక్టరేటు ఇంతకుముందు మన సినిమా వాళ్ళలో తీసుకుంటే కృష్ణరాజు గారికి కూడా వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ నుంచే లాస్ట్ 2 years ముందు ఇవ్వడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది. సినిమా వాళ్ళల్లో సెకండ్ పర్సన్ నాన్నగారు, కృష్ణరాజు గారు నాన్నగారు అనమాట. ఎవ్రీ 2 yearsకి ఇస్తారు వాళ్ళు. ఈ సెకండ్ ఇయర్ అనమాట. ఆ లాస్ట్ 2 years ముందు కృష్ణరాజు గారికి ఇచ్చారు.